శ్రీమాత్రే నమః. సుబ్రహ్మణ్య ఆరాధన షష్ఠీ తిథి ప్రారంభం మంగళవారం సాయంత్రం 25వ తారీఖు 6:49 ప్రారంభం కానుంది. 26 బుధవారం 7:43 వరకు ఈ షష్ఠీ తిథి ఉన్నది. సుబ్రహ్మణ్యుడు వంశాన్ని నిలబెట్టేటటువంటి దేవతామూర్తి. సంతానం కలగాలన్నా, కాలసర్పదోషాలు పోవాలన్నా, సర్పదోషాలు పోవాలన్నా సుబ్రహ్మణ్యుని ఆరాధన చేస్తారు. స్కందోత్పత్తిని గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసంలో స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామి అంటేనే సంతానకారకుడు. శివుని కుమారుడుగా సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో మార్గశిర షష్ఠి రోజున భూమి మీదకి వచ్చినటువంటి రోజు. ఈ రోజునే కళ్యాణం కూడా జరిపిస్తారు. సుబ్రహ్మణ్యుడు షష్ఠి రోజున పుట్టాడు, షణ్ముఖాలతో ఉన్నాడు, షట్కృతులచే పెంచబడ్డాడు. ఇన్ని కూడా 6 సంఖ్య మీద ముడిపడి ఉన్నాయి. ఇక జన్మరహస్యం చూద్దాం. స్వామి భూమి మీదకు రావడానికి సృష్టి అంతా కూడా తల్లకిందులైంది. శివపార్వతుల వివాహంలో మన్మధుడు లేడు. వివాహానికి పూర్వమే మన్మధుని శివుడు 3వ కన్నుతో దహించాడు. తర్వాత అమ్మవారు అమృతమిచ్చి బ్రతికించారు. శివపార్వతుల అర్ధనారీశ్వరుల తత్వం ఉండాలి అంటే మన్మధుడు ఉండి తీరాల్సిందే కదా. అమ్మవారు లోక కళ్యాణం కూడా మన్మధుడిని బ్రతికించింది. వివాహం తర్వాత కొన్ని ప్రాంతాలలో అలా విహరిస్తూ వెళ్ళారట శివపార్వతులు. అప్పుడు పుత్రుని పొందాలనుకున్నారట. అలా సంభోగిస్తున్నటువంటి సమయంలో శివపార్వతులను దేవతలు వెతుక్కుంటూ వెళుతూ ఉన్నారు. ఎక్కడా లేకపోయేసరికి వీరు ఏకాంత సమయంలో వీళ్ళకి కనుక పుత్రుడు కనుక పుడితే, శివ తేజస్సు బయటకు వస్తే ఇక సృష్టి అంతా అల్లకల్లోలమే. అతన్ని ఎవరు ఎదుర్కోలేరు, ఎదుర్కొనేవారు కూడా ఉండరు అని ఈ సృష్టి కార్యాన్ని ఆపాలని ఒక ఉద్దేశంతో దేవతలందరూ వెళ్ళి శివుని పిలుస్తారు. శివుడు బయటకు వచ్చాడు. పార్వతి ఏకాంతంగా ఉంది. ఏమిటి, ఎందుకు ఇలా వచ్చారని దేవతలను అడిగాడు పరమేశ్వరుడు. మీ తేజస్సుతో కనుక పుత్రుడు కలిగితే ఇక ఈ సృష్టిలో ఆయన్ని ఎదుర్కొనేవారు ఎవ్వరూ ఉండరు. శివ తేజస్సు అంత గొప్పది, ఎవరూ తట్టుకోలేరు. అందుకని ఈ సృష్టి నిర్మాణాన్నే ఆపేయమన్నారట. పరమేశ్వరుడు చెప్తున్నాడు, నేను ఏకాంతంలో ఉన్నాను. నా తేజస్సు ప్రయాణిస్తూ ఉంది. అది బయటకు వచ్చిన తర్వాత ఎవరూ ఏమీ చెయ్యలేరు. ప్రయాణం మధ్యలో నేను ఆ రేతస్సును ఆపలేను అని తన తేజస్సును ఎక్కడ వదలాలో మీరే చెప్పండి అని అడిగాడట పరమేశ్వరుడు. శివుని తేజస్సును భరించే ఓపిక ఎవరికుంటుంది? అంతా వెతికి భూదేవి సహనవతి కదా, ఆ భూమి మీద వదిలిపెట్టమన్నాడట. భూదేవి ఆ తేజస్సులో ఉన్న శక్తికి, ఆ మంటల వేడికి మలమల మాడి ఇక నా వల్ల కాదు మహాప్రభో అంటూ భూమి అంతా మండిపోతుంది అందట. ఆ వేడికి ఆమె విలవిలలాడిపోయిందట. శివుడు అన్నాడట, నా బిడ్డే కదా, ఇప్పుడు పార్వతి గర్భంలో ప్రవేశపెట్టలేదు కదా, వాళ్ళ అక్క గర్భంలో ప్రవేశపెడదాం. గంగాదేవి అక్కే కదా, గంగానదిలో ప్రవేశపెడదాం అన్నాడట. భూదేవి గంగానదిలో వదిలింది. చల్లటి నా నదీ ప్రాంతమంతా కూడా మలమల మాడిపోతుంది, నా వల్ల కాదని గంగాదేవి కూడా తిరస్కరించింది. అప్పుడు ఎక్కడ పడేయాలని చెప్పి అడిగితే 33 కోట్ల దేవతలు కూడా రెల్లుగడ్డిలో వదిలిపెట్టమన్నారట. రెల్లుగడ్డిలో కృత్తికలు నివసించే ప్రదేశమట అది. కృత్తికలు ఆ తేజస్సును ఒక బాలునిగా రూపంలోకి తీసుకుని వచ్చి స్తన్యం ఇచ్చి పెంచి పోషించారు. ఆ బిడ్డకు పాలు ఎవరివ్వాలి అంటే, బాలునికి రూపం ఇచ్చింది మీరే కాబట్టి మీరే పాలు ఇచ్చి పెంచి పోషించండి అన్నారట దేవతలు. అలా 6 కృత్తికలు కూడా పెంచి పోషించారు. కార్తికేయుడు అయ్యాడలా. కార్తికేయుడు దేవతల సేనాని అయ్యాడు, గొప్ప శక్తివంతుడు అయ్యాడు. తర్వాత పార్వతీదేవి, నా గర్భంలో ఉండాల్సినటువంటి తేజస్సును భూమి పాలు చేశావు అని భూమాత తిరస్కరించిందని భూమాతను కోపించి శపించింది. నీకు ఒకడు కాదు భర్తగా ఉండేది, నీకు కొడుకుల్లా ఉండేటటువంటి వారే భర్తలవుతారని శపించింది. అటువంటి నీచ స్థితిలో ఇంకా ఎవరూ ఉండరని అన్నదట. భూమి మీద పుట్టిన వారందరూ భూమాత యొక్క కుమారులే. భూపతులు అంటే రాజులు, పతి అంటే భర్తే కదా, రాజ్యాన్ని ఏలేవారు రాజులు. రాజ్యలక్ష్మి భూదేవే కదా. భూదేవి చాలా దుఃఖించిందట.
అలా పార్వతి శపించింది భూదేవిని. ముక్కోటి దేవతలు పార్వతీ ఏకాంతాన్ని భంగపరిచారు కాబట్టి, నాకు సంతానమే లేకుండా చేశారు కాబట్టి, దేవతలందరికీ కూడా సంతానమే లేకుండుగాక అని శపించింది. వివాహాలు లేవు, సంతానము లేదు. 33 కోట్ల దేవతలను అలా శపించింది. ఇలా అని పురాణ కథలు మనకు చెప్తూ ఉన్నాయి. ఈ షష్ఠి రోజునే వల్లి దేవసేనులకు లోక కళ్యాణం జరిపిస్తారు. అద్భుతమైనటువంటి తేజస్సుతో షణ్ముఖుడుగా అవతరించాడు మన సుబ్రహ్మణ్యుడు.